అందరికీ నమస్తేనండి. ఈరోజు జనవరి 8 నేను ఎలాంటి ట్రేడ్ అయితే చేయలేదు. ఎందుకో రీజన్ చెప్తాను. నా వ్యూ అయితే ఈరోజు కాల్ సైడ్ ఉండింది. కానీ ఈరోజు మార్కెట్ భయంకరంగా ఒక 250, 230 పాయింట్స్ దాకా అయితే ఫాల్ అయింది. సో, నా వ్యూ ప్రకారం అయితే నాకు ట్రేడ్ రాలేదు. సో, నేను రిస్క్ తీసుకోలేదు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. కానీ నేను తీసుకోలేదు. సో, ఎందుకులే ఆల్రెడీ మనం కంటిన్యూయస్‌గా 3 డేస్ నుంచి లాస్‌లో ఉన్నాం. సో, ఒక విన్నింగ్ స్ట్రీక్ కోసం అయితే వెయిట్ చేస్తా. అదే ఈ లూజింగ్ స్ట్రీక్ బ్రేక్ అయ్యి ఒక విన్నింగ్ ట్రేడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను నా పిఎన్ఎల్. ఫైండ్ మై పొజిషన్స్. సో, ఇక్కడ చూడండి నేను ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను గానీ అది నాకు రిజెక్ట్ అయిపోయింది. 155కి నేను పుట్ సైడ్ ఒకటి ట్రై చేశాను 185 ఎంట్రీకి. నాకైతే అక్కడ దొరకలేదు. సో, నేను ఈరోజు ఎలాంటి ట్రేడ్ చేయలేదు. అయినా గానీ నేను వీడియో పెడుతున్నా. ఎందుకంటే నా డిసిప్లిన్‌ని నేను బ్రేక్ చేయకుండా అంటే రోజు నేను ట్రేడ్ చేసినా చేయకపోయినా ఎందుకు చేయలేదు ఏంటిది అనేది నేను అక్కడ రీజన్ మెన్షన్ చేసి ఎవ్రీడే ఒక ప్రూఫ్ లాగా అనమాట మీకు. నేను ఏంటిది అసలు చేస్తున్నానా లేదా? లేకపోతే చీటింగ్ చేస్తున్నానా? అని చెప్పడానికి కోసమే ఈ వీడియో అయితే. సో, అదే అండి. రేపు కలుసుకుందాం మనం. థాంక్ యూ.